ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. ఇట్రా ఏంటండి? మాస్టర్ గారింట్లో ఫంక్షన్ కి జిలేబీలు మైసూరు పాకు పట్టుకెళ్ళి వారం రోజులైంది కదా. వాటి బాపత డబ్బులు గాని మనుషులు గాని ఇంతవరకు రాలేదు. వెళ్ళి వాళ్ళని డబ్బులు అడిగి తేవాలన్న బాధ్యత ఏమైనా ఉందా నీకు? మీకు అసలు బుర్ర ఉందా? తీసుకెళ్లి వారం రోజులైంది కదా, బతుకుంటే వాళ్ళే వచ్చుండేవాళ్ళుగా. సర్లే వెళ్ళి క్లీనింగ్ చేసుకో. పబ్లిక్ పబ్లిక్ వెళ్ళు. మా అమ్మగారు నన్ను ఆశీర్వదించండి. అయ్యో ఏమిటమ్మా ఇది? శుభమా అంటూ శ్రావణ శుక్రవారం పూట ఎవరైనా సుమంగళికి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి కానీ నా కదమ్మా. మా అమ్మగారు నుదుటిన బొట్టు మెళ్ళో సూత్రం ఉంటేనే సుమంగళి ఎవరు? మనసులో మంగళకరమైన ఆలోచనలున్న వాళ్లే సుమంగళవుతారు. 3 తరాలు చూసిన మీకంటే సుమంగళ ఎవరుంటారు చెప్పండి? మీరొక్కసారి నన్ను దీవిస్తే 100 ఏళ్లు నేను పసుపు కుంకాలతో చల్లగా ఉంటాను. నన్ను ఆశీర్వదించండి. లేమ్మా, తుడుచుకోండి. గౌరీ, వంటలు అదరగొట్టేశావు. థ్యాంక్స్ అండి. రే, ఇలాంటి భోజనం తిని చాలా కాలం అయిందిరా. రసం బ్రహ్మాండం. అనయ్య నువ్వు వేసుకున్నావా? వేసుకోవడం ఏంటి, 2 చెంబులు గడగడ తాగిసా. బ్రేవ్ వదినా, అన్ని వంటలు అద్దరిపోయాయి. అమ్మా, కూరల్లో మసాలా పొడి వేసావా లేక మసాలా నూరి వేసావా? నూరే వేశాను బావగారు. అది అందుకే అంత రుచిగా ఉంది. నేను చెప్పేగా. కానివ్వండి. ఇప్పుడు పోయి వదినా. అనయ్య, ఏమండి మరిది గారు, నా వంట గురించి మీరేం చెప్పలేదే? దోసకాయ పచ్చడి చాలా బాగుందండి. తన్ని నన్ని తానని నన్ని. థ్యాంక్స్ వదినా. తీసుకోండి. బావగారు తీసుకోండి. అమ్మా, నన్ను క్షమించమ్మా. అవే మాటలు బావగారు. పై కనకపోయినా నీ గురించి మనసులో అనుకున్నానమ్మా. అది తప్పేగా. ఆ రోజు పెళ్లి జరిగిన తర్వాత నువ్వు మీ నాన్నగారు మాట్లాడుకోవడం నేను విన్నానమ్మా. నువ్వెక్కడ నా తమ్ముడిని నా నుంచి దూరం చేసేస్తావోనని భయపడ్డాను. కానీ నిన్న నువ్వు మీ నాన్నగారికి ఇచ్చిన సమాధానం విన్నాక నా మనసు కుదుటపడింది. నేనెక్కడ కష్టపడిపోతానోనని మా నాన్నగారి భయం. డబ్బుంటే కష్టాలేవి దగ్గరికి రావని నమ్ముతారాయన. అసలు అవసరానికి మించిన డబ్బే అన్ని అనర్థాలకు కారణమని మా నాన్నగారు ఇంకా తెలుసుకోలేదు. ఆయన తృప్తి కోసం ఆ రోజు నేను సరే అన్నాను. శభాషమ్మా, చాలా గొప్ప మాట అన్నావు. మేము పాలో నీళ్ళో మాకు తెలియదు గాని నువ్వు మాత్రం పచ్చదనవేనమ్మా. నువ్వు మా ఇంటి కోడలిగా రావడం నిజంగా మా అందరి అదృష్టం. నిజమమ్మా. ఆ అదృష్టం మీది కాదు బావగారు, నాది. నేనెక్కడ బాధపడతానోనని నేను చేసిన రుచి పచిలేని కూరల్ని చాలా గొప్పగా ఉన్నాయని పొగిడారే, అది మీ అందరి సంస్కారం. అబ్బే అదేం లేదమ్మా, బానే ఉన్నాయే. ఆవంటే నేను తిన్నాను బావగారు, ఎందులోనూ ఉప్పు లేదు. మీరు సరే, మీ రెండో తమ్ముడు గారు ఇంకో మెట్టు పైకెళ్ళి దోసకాయ పచ్చడి చాలా బాగుందన్నారు. నిజమేగా? అసలు ఈరోజు నేను దోసకాయ పచ్చడే చేయలేదు బావగారు. దమ్ము కొట్టి 3 గంటలైంది. 4కి పీకేస్తుంది. సరే సుబ్బారావు, సాయంత్రం మీ ఇంటి దగ్గర కలుద్దాం. వస్తాను. అలాగే. సుబ్బారావు గారు ఇలా రండి. అవును, నా పేరు మీకెలా తెలుసు?
మీ పేరు ఒకటే కాదు ఆ, మీ గురించి చాలా తెలుసు చాలా తెలుసా? మ్మ్. ఏంటవి? కంగారు పడకండి. అవును, మీరు బీడీఎంఆ స్టైల్ గా కలుస్తారంటగా? మీకెవరు చెప్పారు? అదే, మీ గురించి అన్ని నాకు తెలుసు అని చెప్పానుగా. ఏది బీడీ ఒకసారి కాల్చండి. ఏం లేదు బాబు, బీడీ కట్ట ఇలా తీసి దాన్ని ఇలా నలిపి అందులో నుంచి ఒక బీడీ తీసి ఇలా స్టైల్గా. అదేంటి? ఒక చిన్న చేంజ్. ఓ పని చేద్దాం, బీడీ నేను కలుస్తాను, నా స్టైల్ అలా ఉందో మీరు చెప్పండి. అగ్గిపెట్టి ఉందా? లేదు లేదా? లేదు. అగ్గిపెట్టి కూడా లేకుండా ఎందుకయ్యా బయలుదేరా? పైగా పెద్ద స్టైల్ ఒకటి. ఆ? వెళ్ళాలా, వెళ్ళి పని చూసుకో. పొద్దున బరింటోడు దొరికడరా బాబు. ఏంటి వెతుకుతున్నావు? అబే ఏం లేదు వదినా. నువ్వు వెతికే దీనికోసమేగా. ఆ, ఆ, పర్వాలేదు, తీసుకో ఆ. తీసుకో. థ్యాంక్ యూ వదినా. అయ్యో, బావగారు స్నానానికి వెళ్తున్నారా? అవునమ్మా, ఒక్క నిమిషం, వేడి నీళ్ళు పెట్టాను, కాగ్గాని పిలుస్తాను. నాకు వేడి నీళ్ళు అవసరం లేదమ్మా, చన్నీళ్ళతో. అది కాదండి, వేడి నీళ్ళు పెట్టేశానుగా, ఒక్క నిమిషంలో రెడీ అయిపోతాయి. పైగా ఈ వయసులో చన్నీళ్ళ స్నానం అంత మంచిది కాదండి. 40 ఏళ్ళ నుంచి చేస్తున్నానమ్మా, ఈ రోజు నాకు కొత్త ఏంటి? నే చన్నీ. శేఖరవా, దానికి మీరు కాపల. గొప్ప వదిన, గొప్ప మరిది. బాగుంది. ఏం కలుస్తున్నాడు? వేడి. బీడి. ఎలాగూ కాలుస్తున్నాడని తేలిపోయిందిగా, అడ్డమైనవి కాల్చి ఆరోగ్యం పాడు చేసుకోదని చెప్పు. అవేవో దూది పెట్టిన సిగరెట్లుంటాయంటగా, ఫిల్టర్. అవే వాటిని కాల్చమని చెప్పు. ఇదిగో, నేను చెప్పినట్టు చెప్పుకో. ట్యూన్ బాగుందండి. కాఫీ తీసుకోండి. అక్కడ పెట్టండి. నేను ఇస్త్రీ చేస్తాను, మీరు జరగండి. పర్లేదు. అది కాదండి, మీరు వెళ్ళి త్వరగా స్నానం చేసి రెడీ అవ్వండి, ఈలోగా నేను చేసి పెడతాను. పర్లేదండి. నా బట్టలు కూడా ఇస్త్రీ చేసుకోవాలి, మీరు వెళ్ళండి. అలాగేనండి. అయ్యో, కాఫీ తీసుకెళ్ళండి. కాలుతుంది, జాగ్రత్త. ఏమండి, నా బట్టలు అక్కడనే తీసుకెళ్ళండి. అయ్యో, అదేంటండి, ఆ బట్టలు వేసుకున్న బయటకు వెళ్తారు? అయ్యో, చాలా అసహ్యంగా ఉంటుందే.